ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరి ఒక ఎపిసోడ్ కి సుస్వాగతం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని యొక్క కృప మన ఎడల నిత్యమున్నది. దేవుని యొక్క సన్నిధి ఎన్నటికి ఇప్పటికి మన తోడుగా ఉన్నది. దేవుని యొక్క వాక్యమును మనము ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు చూడండి బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్. న్యాయాధిపతులు 15వ అధ్యాయం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి వెళ్లనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై యుందునని వారితో చెప్పి, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చిన గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్లి ఏతాము బండ సందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుడికే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా, అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలెనాయెను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపియున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుడు చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను.
ఇంతవరకు విన్న వాక్యమును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాడని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మీరు విన్న వాక్యమును మీరు విని అదేవిధంగా ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.